తెలివి తక్కువ వాడిని అతని మాటల ద్వారా గుర్తించవచ్చు, తెలివైన వాడిని అతని నిశ్శబ్దాన్ని బట్టి గుర్తించవచ్చు. అందుకే అవసరం లేని చోట అధికంగా మాట్లాడకూడదు. ఈ లోకంలో తనకు తెలిసింది చెప్పేవారికన్నా తనకు తెలుసు అని ఇతరులకు తెలియాలని మాట్లాడే వారే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారు తమ లక్ష్య సాధనలో మధ్యలోనే ఆగిపోతారు. వారికొచ్చే సమస్యలకు వారు చేసిన అతి ప్రసంగాలే కారణమవుతాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవడంలోనే వారి జీవితం గడిచిపోతోంది. తక్కువ మాట్లాడే వారికన్నా ఇలా అధిక ప్రసంగం చేసేవారు తమ జీవితాల్లో సక్సెస్ కాలేరని పలు పరిశోధనలు చెబుతున్నాయట. ఉదాహరణకు మన ప్రపంచ మేధావులను గమనిస్తే వారు వినడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారు మాట్లాడేది తక్కువ, చేతలు ఎక్కువట. ఇది మనం వేటూర్ న్యూస్ నుంచి తీసుకున్నది ఫ్రెండ్స్.